ఏమయ్యా, నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు వాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గుఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేశాను. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు. అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు. నీ తమ్ముడు తెలివైనవాడు, బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాలవృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మోడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి. ఏది, బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాలవృక్షాలని కొట్టాడు. ఇన్ని పరీక్షలు పెట్టి ధైర్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇన్ని పరీక్షలు చెయ్యకుండా మీ తమ్ముడు ఎవరితో స్నేహం చెయ్యడు కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి, కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశస్యైక భాజనం అన్నాడు. రాముడంటే ఎవరో తెలుసా? రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు. ఎవడు చెట్టు కిందకి వెళ్ళాడో వాడికి నీడనిస్తాడు తప్ప, తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి. ఆపన్నానాం శరణాగతి ఆర్తానాం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు. ఆయన ప్రతిజ్ఞ యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎవరు రామా నేను నీవాడనంటాడో వాణ్ణి నేను విడిచిపెట్టను, కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాముని దగ్గరికి ఎవడు వెడతాడో, రాముని పాదములు ఎవడు పట్టుకుంటాడో అటువంటి వాణ్ణి రాముడు రక్షించి తీరుతాడు. రాముడితో సమానమైన వాణ్ణి నేను నాకంత బలం ఉందని అనుకుంటున్నావేమో, నువ్వు కాదు, ఈ లోకంలో ఎవడూ లేడు రాముడితో సమానం. యశస్యైక భాజనం, రాముడు ఒక్కడే అంతటి వీరుడు. అంతటి మహావీరుడైన రాముని యొక్క సహాయము సుగ్రీవుడికి ఉంది. ఇందాక ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాముని ప్రేరణ మీదే వచ్చాడు. నువ్వు పడిపోతావు వాలి, వెళ్ళొద్దు, నా మాట విను. సుగ్రీవుడు ఎవరు? నీ తమ్ముడు. నీ లాలనీయోహితే భ్రాత యవీయేషానవానరహ. ఎందుకు అతనితో దెబ్బలాట పెట్టుకుంటావు? నీతో కలిసి పుట్టినవాడు. లాలనీయోహితే భ్రాత, ఎంత తప్పు చేసినా మొట్టిగా వేయడానికి నీదే అధికారం, లాలన చేయడానికి నీదే అధికారం. రేయ్ అని చాచి ఓ లెంపకాయ కొట్టు, తప్పులేదు, అన్నగారివి. అలా ఉండకూడదని ఇలా వేలు చూపించు, తప్పులేదు. పక్కన కూర్చోపెట్టుకుని ఎందుకురా నీకు అలాంటి పనులు, చెప్పినట్టు చెయ్యి, చక్కగా వృద్ధిలోకి వస్తావు
అని నచ్చ చెప్పు, నీదే అధికారం. నీ తోడబుట్టినవాడయా, తత్రవా ఇహవస్తోవా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా అసలు అటువంటి బంధువు నీకు లోకంలో లేడు. ఎందుకని? తోడ పుట్టినవాడంటే ఆయన్ని మించిన బంధువు ఎవరున్నాడు? ఇద్దరూ కలిసి పుట్టారు, అపురూపమైనటువంటి అనుబంధం మీ ఇద్దరిది. నీ తమ్ముణ్ణి చేరబిలిచి తప్పు చెయ్యని వాణ్ణి నేను తప్పు చెయ్యలేదన్నయా, నాకు తెలియదన్నయా, నువ్వు చనిపోయావు అనుకున్నానన్నయా అని బతిమాలుతున్నా కూడా తెలియక అడ్డు పెట్టానన్నయ్యా అన్నా సరే ఆ రోజున కట్టుబట్టతో పైకి పంపించేశావు. అదే తమ్ముణ్ణి పిలు, నీకు ఎదురు తిరగడం. నువ్వంటే విశేషమైన భయం, విపరీతమైన భక్తి. పిలు, రే ఇంకెప్పుడు అలా చేయకు అను, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతటి మహాబలవంతుడు, అంతటి దూరదృష్టి కలవాడు. సుగ్రీవుడన్నందు సుగ్రీవుడే, అటువంటి తల ఉన్నవాడు. ఆయన్ని యువరాజుని చెయ్యి, నువ్వు మహారాజుగా ఉండు. దుర్నిరీక్షుడు అవుతావు మహారాజా, నిన్ను చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను. తమ్ముడు యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో ఉంది. యుద్ధానికి వెళ్లకుండా మీ అన్నయ్య రమ్మంటున్నాడని కబురు చేయి. పరుగు పరుగున వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతాడు. దెబ్బలాడుకున్నా, పక్కన కూర్చోపెట్టుకున్నా మూడవ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. నువ్వు అన్నవి కనుక దెబ్బలాడినా నీదే అధికారం, చేరదీసినా నీదే అధికారం. నీ అధికారాన్ని నువ్వు వినియోగించు, ప్రాజ్ఞుడవైపోతావు. తప్పు పట్టరెవ్వరు, ధర్మమునందు నిలబడతావు. కాదని యుద్ధానికి వెళ్ళావా ప్రమాదం జరుగుతుంది. నా మాట విను. కాళ్ళ వేళ్ళ పడింది. అన్నీ విని ఏమన్నాడో తెలుసా? చాలా సంతోషం, నీకున్న మంచి మనసుని చూపించావు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు, నీ చెయ్యాలన్నది చేసుకుంటాను, నువ్వు వెళ్ళి అన్నాడు. అదో దాంపత్యం. అన్నీ వింటాడు. అంత కోపంలో కూడా అడుగేయుడు, నిలబడి తార చెప్పే వరకు వింటాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక లోపలికి బో అన్నాడు. అయితే ఒక్క నిమిషం ఉండండి. ఆవిడో చెయ్యకూడని పని చేసింది. ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. ప్రదక్షిణం మంచిదే, గౌరవం. ఏడుస్తూ చేసింది. మహర్షి ధర్మాన్ని ఎత్తి చూపిస్తారు. ఎంత జాగ్రత్తగా చూపిస్తారో. భర్తకి ప్రదక్షిణం చేయొచ్చు, తప్పులేదు. గురువుకి ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తారు. ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటనం చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావని గుర్తేమిటంటే ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. వాళ్ళకి యుద్ధానికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది, నేను వినలేదు, అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు. ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు. అంగదుణ్ణి తార ఏడుస్తుంటే అన్నయ్య అన్నయ్య నేనే చంపించేశానన్నయ్య అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా, మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మన ఇద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఎన్ని దాంపత్యాలు! దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. చక్కగా వినవలసిన మాట అయినప్పుడు, ఆమె చిన్నదైనా మంచి మాట చెప్పింది. నీ పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాకు మరుపు వచ్చి ఇలా నిర్ణయించుకున్నాను కానీ ఆ మంచి మాట చెప్పింది, ఆ సహబాష్ మంచి మాట చెప్పావో అలా చేద్దాంలే అనగలగాలి. వద్దులే, నీ చెప్పిన మాట విను, అలా ఉండకూడదు, ఇలా చేద్దాం అన్నాడు అనుకోండి. భర్త మాట ఆవిడ వినాలి. ఒకసారి ఆవిడ మాట ఆయన, ఒకసారి ఈవిడ మాట ఆయన. ఎక్కడ దేని వలన ధర్మం నిలబడుతుందో, ఎక్కడ దేని వలన వాళ్ళ దాంపత్యం అందంగా నడుస్తుందో దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఎవరిదో ఒకరిదే అధికారము దాంపత్యమునందుండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.